రాష్ట్రంలో ఇటీవల గురుకుల విద్యార్థులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. గురుకుల వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్ ఘటనలతో గురుకుల విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ఆసుపత్రుల పాలై ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. 2 విద్యార్థులు ఈ ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఈ ఘటన నల్గొండ కేతుపల్లె మండలం శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. అక్కడి మూసీ గురుకులలో 5వ తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురయ్యాడు. దీంతో వెంటనే అతన్ని చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత లేకపోవడం వల్లే విద్యార్థులు ప్రాణాల మీదికి వస్తుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. చూసావా పాముని?